సిటీలోకి కొత్త ఆఫీసర్ వచ్చాడు రో. అలర్ట్ అలర్ట్, సార్ మస్తు స్ట్రిక్ట్. ఒరేయ్, లంచాలు ఎక్కడ చదిరేయండి అని ఎలివేషన్లు ఇస్తారు సినిమాలల్లా. కానీ గిడి నిజంగానే స్ట్రిక్ట్ ఆఫీసర్ వచ్చిండు. కాదు వచ్చింది. కాకుంటే మనిషి కాదు. గదేంది తమాషాలు చేస్తున్నావా? మనిషి కాకపోతే ఇంకెవరు వస్తారు ఆఫీసులకు అని తిట్టుకోకుర్రి. వచ్చింది ఆడనో మొగనో తెలియదు కానీ మస్తు స్ట్రిక్ట్ ఉన్నారు. లంచాలు తీసుకునేటోళ్ళ భరతం వాడుతుర్రు. ఎహే, మాటలాపు వచ్చిందో వాళ్ళ జూపి అంటారా? వాళ్ళు ఇంకెందుకు లేటు, చలో సుషేరి. ఆహా, సుషిరా కుర్చీలో ఎవరు కూర్చుర్రు? ఏయ్, డిస్టర్బ్ చేయకురి, మళ్ళా కోపం వస్తుంది. అసలే గరంలుంది. ఇది అయిపోయిందా? నెక్స్ట్ చెల్లింది నాకు నచ్చలే, కింద పడే. బాబు, ఇప్పుడు బనానా వద్దమ్మా, మొదలు పని గాని. జల్దీ ఇంకేమేం ఫైల్స్ ఉన్నాయో అవన్నీ పట్టుకరారి. ఏహే, ఎవడ్రా నువ్వు? ఫస్ట్ పని గాని అంటే తోలోల్చిస్తున్నావు. పట్టు తీసుకో, నీదేమని కావాలి అన్నట్టు ఏమన్నా ఇంట్రెస్ట్ పెట్టి పని చేస్తుందా గీ అధికారి? లంచం తీసుకునే ఆఫీసర్లన్నా ఇంత మంచిగా తిండి ఇడ్చబెట్టి పని చేస్తారో లేదో తెలియదు గాని ఈ కోతిని చూసి జర్రంత మందమైన బుద్ధి తెచ్చుకోర్రి. ఇది ఏడనో తెలియదు గాని సివి ఆనంద్ సారు ఆయన ట్విట్టర్ ఖాతాలో పెట్టేసరికి ఇది ఇప్పుడు బగ్గ గిరికలు కొడుతుంది సోషల్ మీడియాలా. అంతేకాదు, దినాం అరెస్టులు, దోపిడీలు, దొంగతనాలు చూసి అలసిపోయినా ఈ వీడియో చూస్తే మనసు మస్తు నిమ్మలం అనిపించింది. చాలా దినాలకు మస్తుగా నవ్వుకున్నా. ఎసోంటి లంచాలకు లొంగకుట బరాబర్ పనిచేస్తున్న స్ట్రిక్ట్ అధికారి అని రాసుకొచ్చి పోస్ట్ చేసే వరకు చూసినోళ్ళంతా లంచాలు తీసుకొని పొట్ట నింపుతున్న ఆఫీసర్లనే క్రియవట్టిర్రు. చూసి నేర్చుకోరి. పని చేసి అలసిపోయిందని అరటిపండు తోలోల్సి ఇచ్చినా కూడా ఫుడ్ కాదు వర్క్ ఇంపార్టెంట్ అన్నట్టు దాన్ని తీసి అవతలకి ఇసిరేసింది. మీరు ఉన్నారు చూడుర్రి, మొదలు చేతులు దడిపితే గాని పెన్ను పేపర్ ముట్టరు. దానికి ఏం చెప్పి ఆ కాయిదాలు ముంగట పెట్టిరో గాని అవిటిని జింపేసి ఖరాబ్ చేయకుట చెప్పిన పని చేస్తుంది. జంతువులకున్న బుద్ధి లేదు మీకు అని 7 దోషుల మన్నెత్తిపోస్తుర్రు కొందరు ఆఫీసర్ల కథలకు ఆగమైన బాధితులంతా. పార్టీ మారినోళ్ళ మీద కార్పాటోళ్ళు బాగానే కారాల మీద నూరుతుర్రు. ఎట్లనైనా వాళ్ళని ఇడిచిపెట్టొద్దు. మన గుర్తు మీద గెలిచి మనకు చెయ్యిచ్చి వాళ్ళ చెయ్యి పట్టుకొని తిరుగుతారా? వాళ్ళకి అసలు ఆ 10,000 లేకుండా చెయ్యాలి అని సుప్రీంకోర్టులో కేసు వేసినందుకు ఢిల్లీకి పోయిరు కార్పాటోళ్ళు. ఊకుంటే ఉత్తోళ్ళు అంటారని కార్పాటోలు అస్సలే ఖాళీ ఉంటలేరు. ఇప్పుడు పార్టీ మారిన ఎమ్మెల్యేల మీద అనర్హత వేటేయించాలనే లక్ష్యంతో ఢిల్లీ విమానం ఎక్కిపోయిర్రు. ఆడ సుప్రీంకోర్టు పెద్ద వకీలతోటి మిలాఖత్ అయ్యారు. మా గుర్తు మీద గెలిచి మాకు హ్యాండ్ ఇచ్చిన వాళ్ళని ఎంబటే ఆ 10,000 దింపాలి. దానికి ఎంత ఖర్చైనా మంచిదే, ఎంత ఫీజు తీసుకున్నా ఓకే. మా దేశంలోనే బాగా రిచ్ పార్టీ, పైసలకు పికర్ లేదు. వాళ్ళని మాత్రం ఎమ్మెల్యే కుర్చీలకెళ్ళి దీపియాలని గట్టిగానే చెప్పిరట. ఆ అనర్హత కేసు మీద ఆల్రెడీ హైకోర్టులో కేసులు నడుస్తూనే ఉన్నాయి. కాకపోతే ఇదే బీఆర్ఎస్ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళని రాజీనామాలు లేపించుకోకుండా పార్టీలకు గుంజుకున్నారు. ఎల్పీనే విలీనం చేసుకున్నారు. అప్పుడు మీరు చేసిందా ఇప్పుడు వాళ్ళు చేస్తున్నారు అంటే వాళ్ళు మా వాళ్ళని గుంజుకుర్రు. కానీ మేము అట్లా చేయలే. వాళ్ళే వచ్చి మా పార్టీలో వాళ్ళ ఎల్పీని విలీనం చేసిరని అంటున్నారు. రెండింటికి తేడా ఉంది అని అంటున్నారు. ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు కూడా మేము గదే చేస్తున్నామని వాళ్ళు అంటున్నారు. మేము పిలుస్తలేము, వస్తాను వచ్చేటోళ్ళని వద్దంటలేము. వాళ్ళంతలా వాళ్ళు వచ్చి వాళ్ళ ఎల్పీని విలీనం చేస్తామంటే మేమెందుకు కాదంటామని చెల్లుకు చెల్లి అనిపిస్తున్నారు. మరి సుప్రీంకోర్టుల కేసు విచారణకు వచ్చి ఎమ్మెల్యేల మీద అనర్హత తీర్పు వచ్చే వరకలా ఈ 5 ఏళ్ళు అయిపోతాయా లేకుంటే ఈ టర్ములే అనర్హత వేటివాడి మళ్ళా ఉప ఎన్నికలు వస్తాయా అనేది ముంగట తెలుస్తుంది.